గోదావరి ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరి పరివాహక ప్రాజెక్టుల్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎస్సీఆర్ఎస్పీకి భారీగా వరద వస్తోంది. దీంతో పాటు నిజామాబాద్ జిల్లాలో చెక్ డ్యాంలు నిండుకుండల్లా మారి జలకళను సంతరించుకున్నాయి. బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్, వేల్పూర్, మోర్తాడ్, ఏర్గట్ల మండలాల పరిధిలోని కప్పలవాగు, పెద్దవాగు ప్రవహిస్తాయి. వీటిపై ఇప్పటి వరకు 17 ఆనకట్టలు నిర్మించారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో వరద నీటితో జలకళ సంతరించుకున్నాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయని, పంటలకు నీటి కొరత ఉండదని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. రెహనా, గోదావరి బేసిన్ సంబంధించినటువంటి ప్రాజెక్టులు కూడా జలకళను సంతరించుకున్నాయి. ఎందుకంటే గత కొద్ది రోజులకు వచ్చినటువంటి వర్షాలతోటి ఆ గోదావరి నది పైన ఉన్నటువంటి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టులన్నీ కూడా సంతరించుకున్నాయి. ముఖ్యంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్ లోకి కూడా దాదాపు 45,000 పైన క్యూసెక్ల వాటర్ వస్తుంది. గత 10 రోజుల క్రితం వరకు సాధారణ స్థితిలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఇప్పుడు 45 టీఎంసీల వరకు నీటితోటి చేరుకున్నది. ఇంకా ఇంట్లో దానికి కొనసాగుతుంది. దాని దిగువన ఉన్నటువంటి ఇక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టు అటు కడప ప్రాజెక్టు నుంచి గేట్లు లిఫ్ట్ చేయడము, పద్దర్ని రావడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు మొత్తం పూర్తి స్థాయి నీటి మట్టం 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుతానికైతే 15 టీఎంసీలు ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు 17.560 టీఎంసీల వరకు మెయింటైన్ చేశారు. ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను అటు నందిమేడారం రిజర్వాయర్ పంపిస్తున్నారు. అక్కడి నుంచి నందిమేడారం నుంచి 2 పంప్ హౌస్ల ద్వారా అటు సజ్జిపూల్ నుంచి గాయత్రికి పంప్ హౌస్ పంపిస్తున్నారు. అక్కడి నుంచి వాటర్ అంతా కూడా మిడ్ మైనర్ కు తరలి వెళ్తుంది. సో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి ఈ నందిమేడారం పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్ ద్వారా రోజుకు 12,600 క్యూసెక్ల వాటర్ గత వారం రోజుల నుంచి కంటిన్యూగా వెళ్తుంది. గోదావరి జలాలన్నిటి కూడా అటు మిడ్ మైనర్ కు తరలి వెళ్తున్నాయి. సో మిడ్ మైనర్ కూడా 15 టీఎంసీలతోటి ప్రస్తుతానికి అయితే నిండి ఉంది. ఆ మిడ్ మైనర్ నిండిన తర్వాత అటు కింద ఉన్నటువంటి ఎల్ఎండి లోవర్ మ్యానర్ డ్యామ్ కూడా నీటిని పంపించే అవకాశం ఉంది. సో మెయిన్ గా ఎల్లంపల్లి ప్రాజెక్టు దాదాపు పూర్తి స్థాయి నీటి మట్టానికి వచ్చిన క్రమంలో అటు కింద ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మిస్తున్నటువంటి లక్ష్మీ బ్యారేజ్ నుంచి, మేడిగడ్డ బ్యారేజ్ నుంచి కండపల్లి పంప్ హౌస్ ని లిఫ్ట్ చేయాలని అప్పుడు బీఆర్ఎస్ డిమాండ్ చేసిన నేపథ్యంలో అక్కడ సాధ్యం కాదన్న ఉద్దేశంతో ఎల్లంపల్లి నుంచి వాటర్ లిఫ్టింగ్ ప్రక్రియ రోజు కొనసాగుతుంది. రోజుకు 12,600 క్యూసెక్ ఆ గోదావరి జిల్లాలో అటు గాయత్రి పంప్ హౌస్, అలానే నందిమేడారం పంప్ హౌస్ నుంచి మిడ్ మైనర్ కి తరలి వెళ్తున్నాయి. సో గత వారం రోజుల వరకు ఇక్కడ మనకు దిగువన కాళేశ్వరం వద్ద గోదావరి నది చాలా పోటెత్తింది. ప్రాణహిత నది వరద ప్రవాహం ఎక్కువగా ప్రవాహం ఉండేది. కానీ గత కొద్ది రోజులుగా ఫ్లో తగ్గింది. అటు లక్ష్మీ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ సంబంధించినటువంటి 85 గేట్లను లిఫ్ట్ చేసి పెట్టారు. దాని ఎగువన ఉన్నటువంటి అన్నారము, అలానే సునీల ఈ 2 బ్యారేజ్ సంబంధించినటువంటి 65 గేట్లను కూడా లిఫ్ట్ చేసి పెట్టారు. అంటే ఫ్రీ ఫ్లో కండిషన్ లో ప్రస్తుతానికి ఈ బ్యారేజ్ లో ఉంచారు. దీని నుంచి వాటర్ అంతా కూడా రిలీజ్ అయ్యి కిందికి వెళ్తుంది. ఇక కడెం ప్రాజెక్టు మొత్తము 700 అడుగులకు గాను 698 అడుగుల వరకు వచ్చేసింది. సో దీంతో అండ్ ఫ్లోన్ బట్టి ఇన్ఫ్లో అవుట్ ఫ్లోన్ బట్టి ఒక రోజు 2 గేట్లు, ఒక రోజు 1 గేట్ ను లిఫ్ట్ చేసి వాటర్ ను పంపిస్తున్నారు. సో కడెం ప్రాజెక్ట్ అయితే మనకు కంప్లీట్ గా నిండిపోయిందని చెప్పవచ్చు. అటు లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ ద్వారా కూడా తాగునీరు కూడా వాటర్ ని అక్కడి నుంచి రిలీజ్ చేస్తారు. సో ఇక్కడ మనకు ఆసిఫాబాద్ జిల్లాకి వచ్చేసంటే కొమరంభీం అడ ప్రాజెక్ట్ కూడా పూర్తిగా నిండిపోయింది. అలానే సాత్నాల ప్రాజెక్టు, మిగతాటువంటి ప్రాజెక్ట్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో నిండిపోయాయి. సో గోదావరి బేసిన్ సంబంధించినటువంటి ప్రాజెక్టులు అంటే ఎస్ఆర్ఎస్పీ కానీ, ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కానీ, దాని పక్కనటువంటి
కడెం ప్రాజెక్టులు కానీ అంటే కడెం ఎల్లారెడ్డి ప్రాజెక్టు పూర్తిగా నిండిందని చెప్పవచ్చు. ఎస్ఆర్ఎస్పీ 80 టీఎంసీ కానీ ఆఫ్ వరకు ఫుల్ అయిపోయిందని చెప్పవచ్చు. అక్కడి నుంచి ఇంకా ఫ్లో కొనసాగుతుంది. సో అందుకంటే గత 4 నుంచి కొంచెం వర్షం తగ్గుముఖం పట్టడంతో కొన్ని చిన్న చిన్న వాగుల ప్రవాహం కూడా తగ్గింది. సో గ్రామాలకు సంబంధించినటువంటి రాకపోకలు కూడా క్లియర్ అయిపోయాయి. కానీ ఆ ముంపు ప్రాంత ఏదైతే ఎఫెక్టెడ్ ఉందో వరద ఎఫెక్ట్ రైతులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. తమకు ప్రభుత్వ నష్టపరిహారం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి రేహన్న. రాజుపటేల్ అంటే ఎస్ఆర్ఎస్పీ కూడా భారీగా వరద చేరుతోంది కదా, ఇది ఎప్పటి వరకు నిండే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు ప్రధానంగా ఎస్ఆర్ఎస్పీకి వరద పైనుంచి మహారాష్ట్ర మనకి, ఎందుకంటే గోదావరి నది మహారాష్ట్రలోనే ఇక్కడ నాసిక్ వద్ద ఉద్భవిస్తుంది. అక్కడి నుంచి మనకు వాటర్ రావాల్సి ఉంది. అంటే నిజామాబాద్ అంటే తెలంగాణ బార్డర్ లో స్టార్టింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ గోదావరి అక్కడే ఉంటుంది. అటు బాసర గోదావరి నది, ఇటు మనకు ఎస్ఆర్ఎస్పీ నిజామాబాద్. సో అంటే ఇక్కడ స్టార్టింగ్ అవుతుంది. మనకు ఎస్ఆర్ఎస్పీ పూర్తిగా నిండాలి అంటే మహారాష్ట్రలో వర్షాలు భారీగా పడాలి. సో మనకు ఎస్ఆర్ఎస్పీ పైన బాబ్లీ ప్రాజెక్ట్ ఉంది. సో బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు కూడా ఓపెన్ చేసి పెట్టారు. అది సంబంధించినటువంటి రూల్స్ ప్రకారం మహారాష్ట్రలో ఈ గోదావరి బేసిన్ సంబంధించినటువంటి మహారాష్ట్రలో భారీగా వర్షాలు పడాలి. భారీగా వర్షం పడితే ఆ బాబ్లీ ప్రాజెక్టు ద్వారా మనకి ఎస్ఆర్ఎస్ లోకి వాటర్ వస్తుంది. అంటే డైలీ ఒక 40 నుంచి 45 క్యూసెక్ల వాటర్ వస్తుంది. కాబట్టి గత 15 రోజుల క్రితం వరకు దాదాపు 15 టీఎంస్ ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్ ఇప్పుడు 45-46 టీఎంస్ వచ్చింది. కాబట్టి అంటే చాలా ఎక్కువగా నిండిపోయింది. ఇదే ఫ్లో కనుక ఇంకా కంటిన్యూ అవుతే దాదాపు 4-5 రోజుల వరకు 55 నుంచి 60 టీఎంస్ లో చేరే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికైతే మహారాష్ట్రలో వర్షాలు పడడం లేదు. మన తెలంగాణలో గోదావరి బేసిన్ సంబంధించినది కూడా వర్షాలు పడకపోవడంతో పూర్తి స్థాయిలో నిండే అవకాశానికి కొద్ది రోజుల అవకాశం ఉంది. ఇది సీజన్ 1 అంటే వర్షాకాలం సంబంధించినటువంటిది సీజన్. ఎందుకంటే జూలైలో మనకు భారీగా వర్షాలు పడ్డాయి. అంటే జూలైలో కూడా ఏంటంటే గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం తీసుకున్నటువంటి లెక్కల ప్రకారము ఎక్కువగా వర్షాలు పడలేదు. కొన్ని ఏరియాలు మాత్రమే వర్షపాతం నమోదు. ఎందుకంటే గోదావరి బేసిన్ సంబంధించిన గోదావరి నది పరివాహక ప్రాంతాలకు సంబంధించిన దాంట్లో కూడా భారీగా వర్షాలు పడకపోవడంతో అది మెల్లమెల్లగా నిండుకున్నటువంటి పరిస్థితి ఉంది. వర్షాలు ఎక్కువగా పడితే మనకు బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి ఎస్ఆర్ఎస్ లోకి వాటర్ వచ్చే అవకాశం ఉంది. సో మహారాష్ట్రలో వర్షాల ప్రభావం పైన కూడా ఎస్ఆర్ఎస్పీ నిండే అవకాశం ఉంది రేహన్న. రాజుపటేల్ అంటే గోదావరి పరివాహక ప్రాజెక్టులో అయితే భారీగానే వరద నీరు చేరుతోంది కదా, సో దీనిపై ముందు జాగ్రత్తగా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే మనకు ఇదివరకు పడ్డటువంటి వర్షం ప్రకారం అయితే ఎప్పటికప్పుడు కూడా అధికారులు అలర్ట్ చేశారు. ఎందుకంటే అటు ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టు, ఇటు మనకు కడెం ప్రాజెక్టు, ఇక్కడ ఇల్లంపల్లి ప్రాజెక్టు తో పాటు మనకు కాళేశ్వరం సంబంధించినటువంటి బ్యారేజ్లు అన్నారం, సుందిల్లా, మన మేడిగడ్డ, లక్ష్మీ బ్యారేజ్ ఇవన్నీ కూడా మన గోదావరి బేసిన్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు, బ్యారేజ్లు. వర్షాలకు అనుగుణంగా అధికారులు అప్రమత్తమయ్యారు. దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. కానీ ఎంత ఫ్లో వస్తుంది, ఇన్ఫ్లో ఎట్లా వస్తుంది, మనకు అవుట్ ఫ్లో ఎట్లా ఉండాలి. ఎందుకంటే ఈ ప్రాజెక్టులన్నీ కూడా మనకు వర్షాలు పడే వరకు దాదాపు డెడ్ స్టోరేజ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు. మనకి ఎల్లంపల్లి ప్రాజెక్టు తీసుకుంటే దాదాపు ఈ వర్షాకాల సీజన్ వరకు 3-4 టీఎంసీ తోటే ఉంది. అంటే ఆల్మోస్ట్ మినిమం వాటర్ లెవెల్ మాత్రమే ఉంది. సో అది మాక్సిమం వాటర్ లెవెల్ రావడం చాలా టైం పడుతుంది. కాబట్టి మనకు అటు కడెం ప్రాజెక్టు గేట్లు లిఫ్ట్ చేయడము, అక్కడి వరద రావడంతో ఎల్లంపల్లి ఆల్మోస్ట్ నిండిపోయింది. ఇప్పుడు అక్కడి మన వాటర్ లిఫ్ట్ చేస్తున్నారు. సో అధికారులు, ఇరిగేషన్ శాఖ సంబంధించినటువంటి అధికారులు కూడా అప్రమత్తం ఉంటున్నారు. షిఫ్ట్ల వైజ్ గా ప్రాజెక్టుల వద్ద, బ్యారేజ్ల వద్దనే ఉంటున్నారు. భారీగా వర్షాలు పడ్డప్పుడు దిగువ ప్రాంత రైతులను కూడా హెచ్చరిస్తున్నారు. ఇక ప్రధానంగా వస్తే మన కడెం ప్రాజెక్టు ఉంది. కడెం ప్రాజెక్టు పోయిన సంవత్సరం, అంతకుముందు ఇయర్ కూడా మనకు గేట్లకు సంబంధించినటువంటి 18 గేట్లు ఉంటాయి కడెం ప్రాజెక్టు మొత్తము. ఒకటి గేటు లిఫ్ట్ చేయడం ముందు దాదాపు బ్యారేజ్ మొత్తం నిండిపోయింది. బ్యారేజ్ కట్ట పై వరకు కూడా వాటర్ వచ్చి డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోయింది. ఈ దిగువన ఉన్నటువంటి దాదాపు 10-12 గ్రామాల ప్రజలు కంప్లీట్ ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరించారు. ప్రాజెక్టు ఏం డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోయింది. ఎప్పుడు ఆ గేట్లు విరిగిపోతాయో, కట్ట తెగిపోతాయో అనేటువంటి రకమైనటువంటి టెన్షన్ వాతావరణంతో 3-4 రోజులు గడిపినటువంటి పరిస్థితి అది. సో అంటే ఇప్పుడైతే క్లస్టర్ గేట్లని, వరద గేట్లని అన్నిటిని అయితే రిపేర్ చేశారు. కానీ కొన్ని గేట్ల నుంచి, ఒక 3 గేట్ల నుంచి ఇంకా కొంచెం వాటర్ లీకేజ్ అవుతుంది. ఆ లీకేజ్ కూడా కంట్రోల్ చేయడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. చెత్త ఇట్లా తట్టుకొని ఉందని క్లియర్ చేస్తూ ఉన్నట్టున్నారు.
సో కడెం ప్రాజెక్ట్ మేజ్ గా ఇక్కడికి వచ్చేసి ఏంటంటే కడెం ప్రాజెక్టు ఖాళీగా ఉంటుంది కానీ విత్ ఇన్ 2 hours మనకు 2-3 రోజుల నిండిపోతుంది. సో దాంతో ఎక్కువగా వర్క్ వచ్చేస్తూ నిండిపోతుంది కాబట్టి ఆ ప్రాంత ప్రజలకైతే ఇంకా భయం లేదు. ఎప్పటికప్పుడు కూడా నిర్మల్ జిల్లా కలెక్టర్ గానీ నిర్మల్ జిల్లాకు సంబంధించిన అధికారులు మన ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులు కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎల్లంపల్లి విషయానికి వస్తే దిగువన ఉన్నటువంటి మనకు కాళేశ్వరం బ్యారేజ్ సంబంధించినటువంటి కాళేశ్వరం వద్ద కూడా భారీగా వరద ఉప్పొంగింది. 2 సార్లు మొదటి ప్రమాద హెచ్చరిక వరకు దాటింది. అంటే 12 మీటర్ల వరకు కూడా కాళేశ్వరం వద్ద గోదావరి నది ప్రవహించింది. ఉన్నటువంటి మహాదేవ్పూర్, పంకేన, పల్లిమల, కాటారం, మహాముత్తారము ఈ కాళేశ్వరంతో పాటు మిగతా ప్రాంతాల దిగువన్నటువంటి అటు ములుగు వరకు కూడా ములుగు, ఏటూరు నాగారము, వాజేడు ఇదంతా ఏరియా అంతా కూడా ఇప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ గాని, ఎస్పీ గాని, ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా ఎక్కడికైతే పోలేని ప్రాంతాలకు వెహికల్ పోని ప్రాంతాలకు ఉంటాయో పడవల ద్వారా కూడా ట్రాక్టర్ల ద్వారా కూడా వెళ్తున్నారు. పరిస్థితిని సమీక్షించారు. ఆల్రెడీ ఇప్పుడు గోదావరి నది ప్రవాహము మనకు తగ్గడంతో కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కూడా మనకు ఫ్లో దాదాపు 4,00,000 క్యూసెక్ల వరకు ఉంది ఇప్పుడు. కాబట్టి కొంచెం అక్కడ గోదావరి నది శాంతించింది కాబట్టి కొంచెం రిలాక్స్ గా ఉన్నారు. కానీ ఎప్పటికప్పుడు అయితే డైలీ వెదర్ రిపోర్ట్ వర్షం రిపోర్ట్ కూడా అంచనా వేసుకుంటూ ఒక టీం అంటే మండలానికి సంబంధించినటువంటి రెవెన్యూ పోలీస్ శాఖ కలిసి ఒక టీమ్ గా ఏర్పడ్డారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి కానీ ఎన్డీఆర్ఎఫ్ కానీ ఇదంతా సినిరీన్ ఏరియా మనకు ఆసిఫాబాద్ కానీ, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెము, భద్రాద్రి ఇవన్నీ జిల్లాల సినిరీన్ సంబంధించి కూడా సినిరీన్ సంబంధించినటువంటి రెస్క్యూ టీంలను కూడా అవైలబుల్ ఉంచుకున్నారు. ఇటు ఇరిగేషన్ శాఖకు సంబంధించింది కానీ రెవెన్యూ శాఖకు సంబంధించింది జిల్లా అధికార యంత్రాంగము, పోలీసులు వీళ్ళందరి కోఆర్డినేషన్ తోటి ప్రాజెక్టుల వద్ద బ్యారేజ్ వద్ద మాత్రం పరిస్థితిని సమీక్షిస్తూనే ఉన్నారు. ఓకే రాజ్ పటేల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.